ప్రతివారం ఒక ఆధ్యాత్మిక జ్యోతిష రహస్యాన్ని తెలుసుకుందాం. ఆ క్రమంలో ఈ వారం వినాయకుడిని మాత్రమే, మిగిలిన దేవతలు ఎవ్వరూ కాకుండా ఈయన్ని మాత్రమే నీళ్ళలో నిమజ్జనం చేయడంలో ఉండే అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం. వినాయకుడు విష్ణువు ఒకరే. విష్ణు ఎక్కడుంటాడు అని కానీ ఆలోచిస్తే నారాయణ, నారాహ ఆపహ అయనం స్థానం యస్య సహ నారాయణ, నీళ్లలో ఉంటాడు ఆయన. కాబట్టి ఏ విష్ణువు కాలాన్ని జాగ్రత్తగా రక్షిస్తూ ఉండేటటువంటి సమయంలో వినాయకుడు అని పిలువబడతాడో ఆ కారణంగా విష్ణువు నీళ్లలోనే ఉంటాడు. కాబట్టి వినాయకుడిని కూడా నీళ్లలోనే నిమజ్జనం చేస్తారు. మిగిలినటువంటి దేవతలు ఎవ్వరూ కూడా కాలాన్ని అదుపు చేసేటటువంటి ఆ విభాగానికి చెందిన దేవతలు కారు. కాబట్టి వాళ్ళకి నిమజ్జన విధానం ఉండదు.